హలో అండి అందరికీ. కొందరు అత్తగారి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరుపుకోవాలన్నా, ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా, వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆడపడుచు చేతుల మీదకే నడుస్తుంది. వాళ్ళు దీపం పెట్టుమనే టైంకి దీపం పెట్టాలి, వాళ్ళు వంట చేసి పెట్టుమనే టైంకి వంట చేసి పెట్టాలి, వాళ్ళు ఏ టైంకి ఏది చేయమంటే ఆ టైంకి వీళ్ళు అట్లా ఆడతారు అత్త మొగడు. ఆ ఆడపడుచు ఏమో తన అత్తగారింటి దగ్గర తన పెత్తనమే చెలాయించాలనుకుంటది. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా తన మాటను నెగ్గాలనుకుంటది. ఆడపిల్ల ఎప్పుడు కూడా తన పెత్తనం మొత్తం తనను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గర మాత్రమే చెలాయించుకోవాలి. అంతేగాని అమ్మగారి ఇంటి దగ్గర ఏం పనికిరాదు అనే విషయం తను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో. ఆడపడుచు వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర ఎలా అయితే పెత్తనం చెలాయించుకుంటుందో అలాగే వాళ్ళ అమ్మగారింటికి వచ్చిన కోడలు కూడా అదే ఉద్దేశంతో ఉంటుంది కదా. మీ ఇంట్లో కూడా ఇలా ప్రతి దానికి ఆడపడుచు నిర్ణయంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మనం ఆడపడుచుని అనడం కంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మన భర్త లేదా మన అత్తకు మాత్రమే తెలిసి ఉండాలి. మనమనే భావనతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుని తర్వాత అక్క చెల్లెళ్ళతో చెప్పుకుంటే బాగుంటది. కానీ వాళ్ళ ఇంట్లోనేమో బయట వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళనేమో ఇంట్లో అనుకుంటారు. అందుకే అన్నిటికీ అత్త భర్త కలిసి అక్క చెల్లెల కిరీటం పెడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.